మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్‌లో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, మళ్ళీ బెయిల్ వచ్చి నెక్స్ట్ డేనే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకెళ్ళబోతున్నాడని ఒక వార్తొస్తుంది. నిజంగానే వెళ్తాడా? ఓహ్ మై గాడ్! ఎందుకంటే పాపం ఆ తేజ పిల్లోడు ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. హ్మ్. వెంటిలేటర్ మీద ఉన్నాడు. తనకి ఆహ్, పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఇన్ కేస్ ఆ బాబుకి ఏదన్నా అయితే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్తాడు. బెయిల్ రద్దవుద్ది అని చెప్పేసి వార్త అమ్మ. హ్మ్. అల్లు అర్జున్ బెయిల్ రద్దవ్వాలి, రద్దవ్వాలి అని మాట్లాడేవాడు ఎవడైనా సరే సిగ్గు లేకుండా ఈయన ఎళ్ళాలి అంటే ఆ పిల్లోడు చావాలనేనా? తప్పు అవును. గదా! అవును. ఆ! చిన్న పిల్లోడు వెంటిలేటర్ మీద పోరాడుతుంటే, హ్మ్. నిన్నగాక మొన్న 4,00,000 పెట్టి ఇంజెక్షన్ కావాలంటే దగ్గరుండి బన్నీ అరేంజ్ చేశాడు. అవును. ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. ఎక్కడ సింగపూర్, ఆస్ట్రేలియా నుంచో తెప్పించారంట. నాకు హ్మ్. అది తెలీదు. అదేం మందో. అంటే అంత క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు పిల్లోడు. హ్మ్. దగ్గరుండి చూసుకుంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏమన్నారో తెలుసా? మోహన్ బాబు గూడా మొన్న రిపోర్టర్ దగ్గరికెళ్ళి చూసొచ్చాడు. అవునవును. హ్మ్. ఒక్కసారన్నా ఈయన ఎళ్లి చూసి రావచ్చు కదా! వెళ్ళొద్దనున్నారు. అది ఆ! రిస్ట్రిక్ట్ చేశారు గదా! అదొకటి. రెండోది మన ఇదేంటిది ఇండస్ట్రీ మొత్తం అందరొచ్చి అల్లు అర్జున్ దగ్గరికెళ్తున్నారు గానీ, అల్లు అర్జున్ దగ్గరకొచ్చిన ఒక్కరన్నా ఆ పిల్లోడు ఎలా ఉన్నాడని చూసారా? అని గూడా అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే బాబు అది ఐసీయూలో ఉన్నాడు గదా! ఎవరికి? ఐసీయూలో ఉన్న ఇది హాస్పిటల్ అవును. ఇప్పుడు ఒక పేషెంట్ నేను ఇట్లా ఉన్నా, ఇలా లేసి చూసా. అటటటటట ఎవరెవరో తిరుగుతున్నారు. ఇటటట ఎవరెవరో తిరుగుతున్నారు. భయానికి గుండె ఆగిపోతది. ఏదో అవును. అయిపోయిందేమో అని. హ్మ్. ఆ! హాస్పిటల్‌లో ఏమన్నా బాంబ్ పెట్టాడేమో అనుకుంటా నేనైతే హడావిడి ఉంటే. మనం ఎక్కడున్నాం ఆ సిట్యుయేషన్ ఏంటి? రోజు రోజు నాకేదో అయిపోయింది, నాకేదో అయిపోయిందన్న బెడ్ మీద ఉండే సిట్యుయేషన్. హ్మ్. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడతామా అని ఒక భయం ఉంటది. హ్మ్. డాక్టర్ ఎప్పుడొచ్చినా ఏం చెప్తాడో అన్న భయం ఉంటది. అవును. ఇట్లాంటి భయంలో అటు 10 మంది పోలీసులు, ఇటు 10 మంది మంత్రులు, ఒక హీరో వాళ్ళు వీళ్ళు ఓ ఓ అని ఎవరైనా ఎళ్లారనుకో భయమేసి గుండె పగిలి చావరు. అవును. అండ్ నెక్స్ట్ నువ్వు వచ్చావంటే రిసెప్షన్ నుంచి పెద్ద సందడి ఉంటది. ఎవరో వచ్చారంట అని 10 మంది చూడడానికి వస్తారు. అవును. హ్మ్. అప్పుడే అంబులెన్స్ దిగి పేషెంట్లు ఎమర్జెన్సీ రావాల్సి ఉంటది. వాళ్ళని ఆపేస్తావా? వాడు అంబులెన్స్‌లోనే పోతాడు. హ్మ్. ఇయి చెయ్యరు. హాస్పిటల్ దగ్గర నాట్ ఓన్లీ వీళ్ళే గాదు. ఎవరు కూడా వెళ్ళకూడదు. కానీ రాజకీయ నాయకులు ఏంటో ఎళ్ళిపోతా ఉంటారు పెద్ద పెద్ద బొకేలు పట్టుకొని. ఏదో పెద్ద వాళ్ళని ఉద్ధరించినట్టు. హ్మ్. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళకి సమస్యలొస్తాయి. అవును. సో, ఈ సినిమా హీరోలందరూ గూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు హాస్పిటల్‌లో షూట్ చేశారు కాబట్టి, హ్మ్. ఆ సెన్సిటివ్ ఇష్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎవరు కూడా అక్కడికెళ్ళల. కానీ వీళ్ళ కనుసన్నల్లో చూస్తున్నారంతా. అవును. ఇంకొకటి బన్నీ ఈ కేస్ ఇది అయ్యే వరకు మీరు బయటికెళ్ళకండి, బహిరంగ ప్రదేశాలకెళ్ళకండి ఆయనకు కూడా ఒకటుంది. అవును. అంటే వాళ్ళని మీట్ అవ్వద్దని గూడా ఉంది గదా! అవును. ఆ! అంటే ఏంటంటే, సాక్షుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని అవునవును. చెప్పి మళ్ళీ ఆ లాయరొస్తాడు. హ్మ్. నా సాక్షిని బెదిరించాడు అని వస్తాడు. అవునవును. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అవతలోళ్ళని మనం ఆల్రెడీ అల్లు కలవద్దు. అర్జున్ గూడా చెప్పిండు గదా! నేను ఇప్పుడున్న కండిషన్‌లో వెళ్లి కలవలేను, ఆ! మాట్లాడలేను అని. అండ్ నెక్స్ట్ ఇదేంటో అదే పని కేస్ పెట్టిన తండ్రి గూడా నాకు ఈ కేస్ ఇష్టం లేదంటున్నారు. వీళ్ళు బలవంతంగా ఎళ్లి పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఓవరాల్‌గా చెప్పాలంటే అల్లు అర్జున్ తప్పేం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవడెవడైతే పిచ్చి వాగుడులు మళ్ళీ పోతావు బెయిల్ రద్దు అంటుంటే వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఆ పిల్లోడికి ఏదో అవ్వాలని కోరుకుంటున్నారు. అవును. చాలా తప్పది. ఇంకా చెప్పాలంటే ఎవడన్నా బన్నీ బడనోడు కూడా హ్మ్. ఈ వార్త విని ఎళ్ళి ఆ పిల్లోడిని ఏమన్నా చేస్తే వార్డ్ బాయ్ గెటప్‌లో సినిమాలలో చూస్తాంగా. అవునవును. ఎళ్లి అది పీకేసొస్తే చాలు. హ్మ్. ఇట్లాంటివన్నీ గూడా అవుతాయి. మళ్ళీ ఈయన మీద ఎయడానికి. అవును. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పోలీస్ వాళ్ళు గూడా ఆ పిల్లోడికి కొంచెం ఒక చిన్న ప్రొటెక్షన్ ఇస్తే బావుంటదనేది నా ఫీలింగ్.